హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కలాకాన్. సాధారణంగా కలాకాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు పాలను ఎక్కువసేపు మరిగించి స్వీట్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈజీ పద్ధతిలో క్షణాలలో రెడీ అయ్యేలా కలాకాన్ రెసిపీని చూపించబోతున్నాను. 1 లీటర్ పాలతో అర కేజీ స్వీట్ను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాధారణంగా అప్పుడప్పుడు పాలను వేడి చేస్తున్నప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిన పాలతో కూడా టేస్టీ కలాకాన్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ షాప్ స్టైల్ కలాకాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. ఇలా తీసుకున్న పాలను బౌల్లోకి పోసుకొని 1 కప్పు పాలను మాత్రం సపరేట్గా పక్కన పెట్టేసేయండి. నేను ముందుగానే లీటర్ పాలల్లో నుంచి 1 కప్పు పాలను సపరేట్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలన్నింటినీ 1 పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి. ఇలా పాలు చక్కగా 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలు కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ మరిగించండి. పాలు ఇలా చక్కగా మరిగి చిక్కబడిన తర్వాత బౌల్ అంచుల చుట్టూ ఉన్న మీగడను గాని, బౌల్ అడుగున ఉన్న మీగడ కానీ పాలల్లోకి కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న పాలల్లోనికి 1 స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ వేయడం ద్వారా పాలు విరిగిపోతాయి. వెనిగర్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే 1 స్పూన్ వరకు నిమ్మ ఉప్పును కానీ, 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని కానీ పాలన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. సాధారణంగా ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ స్వీట్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి కొలతలను తగ్గించుకొని పెంచుకొని వేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీ కలాకాన్ రెడీ అయిపోతుంది. వెనిగర్ వేయగానే పాలలో కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా పాలు చక్కగా పెరిగిన తర్వాత పాలను వడకట్టేందుకు స్ట్రైనర్ని తీసుకొని అందులోకి ఇలా ఉడికించుకున్న పాలను పోసేయండి. పాలు పోసిన తర్వాత పాలల్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి మరికొద్దిగా మంచినీళ్లను వేసుకొని శుభ్రంగా కడిగి ఇలా రెడీ అయిన పన్నీర్ను పక్కన పెట్టేసేయండి. పన్నీర్ను ఇలా కొద్దిగా వాటర్ వేసి కడగడం ద్వారా ముందుగా వేసిన వెనిగర్ ఫ్లేవర్ అనేది పోతుంది. కాబట్టి పన్నీర్ను ఒకసారి వాటర్ వేసి మాత్రం శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు పాలను బౌల్లోకి వేసుకోండి. పాలను బౌల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 1 పొంగు వచ్చేంత వరకు మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలు మసులుతూ ఉన్నప్పుడు కలాకాన్ మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసి పాలల్లోకి కలిసేలా బాగా కలుపుకోండి. తర్వాత ముందుగానే ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకొని పాలల్లోకి వేసుకొని పాలల్లో ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి. 1 లీటర్ పాలకు 100 గ్రామ్స్ వరకు మిల్క్ పౌడర్ పడుతుంది. మీరు చేసే కలాకాన్ క్వాంటిటీని బట్టి మిల్క్ పౌడర్ని పెంచుకొని లేదా తగ్గించుకొని వేసుకోండి. ఇలా పాలల్లో ఎక్కడ ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ మొత్తం చక్కగా కలిసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా పాలల్లోకి వేసుకోండి. పాలల్లోకి వేసుకునే ముందుగా పన్నీర్ని చేతులతో కాస్త ప్రెస్ చేస్తూ పొడి పొడిగా ప్రిపేర్ చేసుకొని పాలల్లోకి వేసుకోండి. పన్నీర్ మొత్తాన్ని పాలల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు పన్నీర్ కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి.
పాలు ఇలా చక్కగా దగ్గర పడి బౌల్ అడుగు భాగం కనిపిస్తూ ఉన్నప్పుడు ముందుగా ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కెరను వేసుకోండి. 1 లీటర్ పాలతో కలాకాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు 100 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న షుగర్ మొత్తాన్ని పాల మిశ్రమంలోకి వేసుకొని చక్కెర మొత్తం కలిసేలా బాగా కలిపి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా కలాకాన్ రెడీ అయిపోతుంది. చూసారా, సింపుల్గా పాలన్నీ ఎక్కువసేపు కలిపే పని లేకుండా ఎంత త్వరగా కలాకాన్ ప్రిపేర్ అయ్యిందో. ఇలా రెడీ అయిన స్వీట్ను పక్కన పెట్టేసి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని కలాకాన్ బౌల్కి అంటుకుపోకుండా 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి బౌల్ అంతా అప్లై చేసుకొని తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న కలాకాన్ మొత్తాన్ని వేసి కాస్త ఫ్లాట్గా ఉన్న స్పూన్ని తీసుకొని స్పూన్కి ముందుగానే కాస్త నెయ్యిని అప్లై చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న స్పూన్తో కలాకాన్ మిశ్రమాన్నంతా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఒత్తండి. ఇలా రెడీ అయిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే సన్నగా చాప్ చేసిన పిస్తా పలుకులు, కొంచెం రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకున్నాను. రోజ్ పెటల్స్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండడం కోసం కాస్త సిల్వర్ కాయిన్ని కూడా గార్నిష్ చేసుకున్నాను. సిల్వర్ కాయిన్ కూడా మీ దగ్గర అందుబాటులో లేనట్టయితే స్కిప్ చేసేయండి. ఇలా కలాకాన్ని మొత్తం చక్కగా గార్నిష్ చేసుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి కలాకాన్ వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కలాకాన్ వేడి పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్ అంచుల చుట్టూ ఇలా చాకుతో నీట్గా కట్స్ పెట్టేయండి. ఇలా అయితే కలాకాన్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా స్వీట్ చుట్టూ కట్స్ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కానీ మీడియం సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై ప్లేట్ను పెట్టి బౌల్ని రివర్స్గా తిప్పారంటే ఈజీగా స్వీట్ ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా రివర్స్గా ఉన్న స్వీట్ పైకి మరో ప్లేట్ను పెట్టి టర్న్ చేశారంటే స్వీట్ కరెక్ట్ షేప్లోకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్గా టేస్టీగా కలాకాన్ రెడీ. చూసారా, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే లీటర్ పాలతో కమ్మని కలాకాన్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ కలాకాన్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.